నేను ఈరోజు చిక్కుడుకాయ రొట్టె చేస్తున్నాను. ఎంతో కష్టపడి ఇదంతా చేయడానికి చాలా సమయం పట్టింది. ఇది తినకపోయినా వేస్ట్ చేసినా చాలా బాధ అనిపిస్తుంది కదా. మరి అలాగే మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం నిర్లక్ష్యం చేసిన చాలామంది బాధపడతారు. చూడండి, ఇక్కడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చూస్తున్నారు కదా ఈ ఇమేజ్ని. తన చంటి బిడ్డతో 1857వ సంవత్సరంలోనే స్వాతంత్ర పోరాటానికి నాంది పలికింది. దీన్నే సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర సమరము అని కూడా అంటాం. ఎందరెందరో విదేశీయులు మన దేశాన్ని పరిపాలించారు, దురాక్రమణలు చేశారు. అయినప్పటికీ కూడా మన దేశానికి స్వాతంత్రం రావాలని, మనల్ని మనమే పరిపాలించుకోవాలని ఎంతోమంది కృషి చేశారు, ప్రాణాలు అర్పించారు కూడా. ఈ చంద్రశేఖర్ ఆజాద్ ఈయన చేసిన విప్లవాలకి గిలగిలలాడిన బ్రిటిష్ ప్రభుత్వం దొంగచాటుగా కాల్పులు జరిపి ఈయన్ని చంపాలని చూసింది. బ్రిటిష్ చేతిలో మరణించడం ఇష్టం లేక తనను తానే కాల్చుకుని వందే మాతరం అని నినాదం చేస్తూ మరణించాడు చంద్రశేఖర్ ఆజాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా, సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా మొదలైన మొత్తం అన్ని ఉద్యమాల్లో కూడా కీలక పాత్ర వహించి ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన స్వాతంత్రానికి ముందే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అఖండ భారతావనికి కృషి చేసిన గొప్ప వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్. మన భారత కోకిల సరోజినీ నాయుడు, ఈమె కత్తితోటే కాదు కలంతో కూడా ఉద్యమాన్ని నడపచ్చని తెలిపినటువంటి గొప్ప మహిళ. తన కలంతో, తన కవితలతో తన ఎంతోమందిని స్వాతంత్ర పోరాటం వైపు ఉత్తేజితులను చేసినటువంటి గొప్ప మహిళ ఈమె. ఇంతటి గొప్ప త్యాగధనుల మనకి ఇంకా ఎంతో మంది 3,50,000 మంది పైగా తమ ప్రాణాలను అర్పించి మనకి స్వాతంత్రాన్ని తీసుకువస్తే మనం చేసేదేంటి? ఇంత నిర్లక్ష్యంగా కాకుండా బాధ్యతగా మన ముందు తరాలకి స్వాతంత్ర ఫలాల్ని అందిస్తే మనవాళ్ళు కూడా చాలా చక్కగా ఆనందంగా మనలాగా అనుభవిస్తారు. కాబట్టి బాధ్యతగా మెలుగుదాం, అందరి గురించి తెలుసుకుందాం. గొప్పవాళ్ళని గురించి తెలుసుకుంటేనే మనం గొప్పవాళ్ళగా మారుతాం. కాబట్టి మేరా భారత్ మహాన్, బోలో భారత్ మాతాకి జై, జై హింద్.